నమస్తే, వెల్కమ్ టు ఐ విట్నెస్ న్యూస్. ప్రేమ అనే ముసుగులో యువత బలైపోతున్నారని, ఆవేశంలో చేసిన తప్పులకు జైలు పాలవుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మహిళా రక్షణకు కలిసికట్టుగా కార్యక్రమం నిర్వహిస్తామని, మహిళా రక్షణకు కలిసికట్టుగా కార్యక్రమానికి విశాఖలో శ్రీకారం చుట్టామని, స్వీయ నియంత్రణ అందరూ అలవాటు చేసుకోవాలని, మన కోసం నిరంతరం కష్టపడుతున్న తల్లిదండ్రుల కోసం ఒక్క క్షణం ఆలోచన చేయాలని, పోక్సో కేసులో 20% నిందితులు 18 సంవత్సరాల లోపే వారే ఉంటున్నారని, 80% మంది నిందితులు 23 సంవత్సరాల లోపు వారే ఉన్నారని అన్నారు. అయితే గంజాయి యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని చెప్పారు. ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మా సిపి గారు బాక్షి గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే ప్రతి సందర్భంలోని కూడా మహిళలకు అవగాహన కల్పిస్తున్నాము, స్కూల్లో పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాము ఈ పోక్సో యాక్ట్ గురించి, అన్ని యాక్టుల గురించి. కానీ ఈ పోక్సో యాక్ట్ వల్ల కానీ ఇప్పుడున్న అంటే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేయడం వల్ల, క్షణికావేశంలో ఆడపిల్లలు జోలికి వెళ్ళడం వల్ల, వాళ్ళ మీద చెయ్యటం వల్ల చాలామంది విద్యార్థుల తాలూకా జీవితాలు కూడా పాడవుతున్నాయి. చాలామంది విద్యార్థులు తమ జీవితాలు జైలు పాలు చేసుకునే సందర్భం. అదేవిధంగా వాటిని తట్టుకోలేక కొంతమంది తల్లిదండ్రులు కూడా సూసైడ్లు చేసుకునే పరిస్థితులు కూడా చాలా మ్యాక్సిమం అందరినీ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కంపల్సరీగా ఒక చట్టాల మీద అవగాహన అన్నది పిల్లలకి రావాలి, ముఖ్యంగా మగపిల్లలకి రావాలి. వాళ్ళకి కూడా వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు చిగురించాలి, వాళ్ళ భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. బీజేపీ ఇటీవల పార్లమెంటులో తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ అన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి, అద్వానీ చేయని చట్టం అర్జెంటుగా చేయవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రధాని మోదీని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి వక్ఫ్ బోర్డు చట్టాన్ని తీసుకొస్తామని అన్నారు. కర్ణాటక ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఇస్తున్నట్లు 24% ఎస్సీ ఎస్టీలకు, 15% ఓబీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపైన ఈడీ కేసులను ఖండిస్తున్నానని అన్నారు. విశాఖపట్నం ప్రెస్ క్లబ్ కు రావడానికి కారణం ఈ 3-4 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది వక్ఫ్ చట్టం, వక్ఫ్ బిల్లు. రెండోది జడ్జి గారింట్లో 500 కోట్ల రూపాయల డబ్బు. మూడవది వర్గీకరణ, ఆంధ్రప్రదేశ్. నాలుగవది రాహుల్ గాంధీ గారికి ఈడీ సమ్మన్లు. దేశంలో ప్రజాస్వామ్యం అనేది అరుంధతి నక్షత్రం లాగా తయారవుతా ఉంది మెల్లమెల్లగా. భారతీయ జనతా పార్టీ ఒక చట్ట బిల్లును తీసుకొని వచ్చింది. ఆ బిల్లు వక్ఫ్ బిల్లు. ఎందుకయ్యా ఇప్పుడు మీ వాజ్పేయి, అద్వానీలు చేయని బిల్లు ఎందుకు వచ్చిందయ్యా ఓ ప్రధానమంత్రి గారు? అవసరమా? నిన్న సుప్రీంకోర్టులో వాదనలు విన్న తర్వాత నాకు అనిపించింది భారత రాజ్యాంగం అంటే కేంద్ర ప్రభుత్వ అధినేతలకు తెలియదు అని. నిన్న కపిల్ సిబల్ మాట్లాడుతున్నాడు, దానికి జవాబు చెప్తున్నాడు తుషార్ మెహతా. వాడు తుస్సని వెళ్ళిపోయింది వాడు జడ్జిమెంట్, వాడు ఆర్గ్యుమెంట్. మీరు ఇళ్ళకి వెళ్ళే లోపల, మీ ఆఫీసులకి వెళ్ళే లోపల ఒక చట్టం పైన సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ రావచ్చు. ఆ ఆర్డరు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేసే విధంగా రావచ్చు అని నేను. సంగారెడ్డి పటాన్చెరులోని ఇక్రిసాట్ లో చిరుత చిక్కింది. చిరుత సంచారంలో ఇక్రిసాట్ కార్మికులు 2 రోజులుగా భయంతో ఉండిపోయారు. అటవీ శాఖ అధికారులు జోన్లు, సీసీ కెమెరాలు బిగించారు. చిరుత కోసం ఏర్పాటు చేసిన బోన్ల వద్ద 2 మేకలను ఏర్పాటు చేశారు. వాటిని వేటాడడానికి వచ్చిన చిరుత బోన్లో చిక్కింది. చిరుతను జూ పార్కు తరలించారు.
దాందే కావాలని ఏముంది వైర్ తీసుకోవాలి బైండింగ్ వైర్ తీసుకో తీసేయి దాని బోల్ట్ తీసేయి. హైదరాబాద్ శివారు శంషాబాద్ సమీపంలోని ధర్మగిరి సాయిబాబా ఆలయ క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం కావడంతో ధర్మగిరి క్షేత్రానికి తరలివచ్చిన భక్తులు అఖండ హారతిలో పాల్గొని బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు ధర్మగిరి ఆలయానికి తరలివచ్చిన భక్త జనానికి ఆలయ కమిటీ నేతలు అన్నదానం నిర్వహించారు. $40 లక్షలు విలువ చేసే 1/2 కేజీ ఓజీ కుష్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. జాయింట్ ఎక్సైజ్ కమిషనర్ కురేషి, ప్రత్యూష బట్లర్, చంద్రపాలక జయసూర్య అనే 2 డ్రగ్స్ ప్లేడర్లను అరెస్టు చేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు. ఓజీ కుషి అనే డ్రగ్ విదేశాల్లో పండుతుంది. భారతదేశంలో హిమాలయ పర్వతాల్లో ఓజీ కుష్ పండించేందుకు అనుకూల వాతావరణం ఉంటుంది. నిందితుల నుంచి 6 గ్రాముల చెరసి, 6 విదేశం మద్యం బాటిల్స్, 1 స్కోడా కారు, ఎలక్ట్రికల్ వెయింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నాం. వస్తువులు ఈయనకు ఇస్తుంటే దాన్ని పట్టుకొని మొత్తం పరిశీలించగా దాంట్లో ఈ 1 కేజీ గాంజా, 1/2 కేజీ ఓజీ కుష్ గాంజా, తర్వాత 6 గ్రాముల చెరస్, తర్వాత 4.38 గ్రాముల హషీష్ స్టిక్స్, ఆ తర్వాత 5 ఫారెన్ లిక్కర్ బాటిల్స్ కూడా దొరకడం జరిగింది. దాంట్లో 4 గోల్డ్ లెవెల్ బాటిల్స్ ఉన్నాయి, 1 సింగిల్ టన్ బాటిల్ ఉంది. ఈ అన్నిటి విలువ కలిపి గంజాయి మరియు ఇతర పదార్థాలు, స్టారు అన్నీ కలిపి 40 లక్షలకు పైగా ఉంటుంది. దాంతోపాటు ఇక సాఫిస్టికేటెడ్ వేయింగ్ మిషన్ కూడా, ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ ఇట్లాంటివి సాధారణంగా దొరకవు. అట్లాంటివి, తర్వాత సిగార్ హోల్డర్స్, జాయింట్ హోల్డర్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది. దిస్ ఇస్ రియలీ అప్రిషియబుల్ కేస్. డైరెక్టర్ కమలసన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ కేసు చేయడం జరిగింది. డైరెక్టర్ గారు, కమిషనర్ గారు కూడా ఈ టీంని చాలా అభినందించడం జరిగింది. సో ఈరోజు 2 గంటల ప్రాంతంలో దీన్ని పట్టుకోవడం జరిగింది. ఇటువంటి సమాచారం ఏమైనా ఉంటే కూడా వెంటనే ఇది మాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఉచ్చ విజయ్ కుమార్, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బుడుమూరు గోవింద్ అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు దళితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. త్వరలో విడుదల చేయనున్న డిఎస్సి నోటిఫికేషన్ లో ఎస్సీ వర్గీకరణలో గ్రూప్ 1 12 ఉపకులాలు, గ్రూప్ 2 18 ఉపకులాలు, గ్రూప్ 3 29 ఉపకులాలు ఉన్నాయని తెలిపారు. అందరికీ సమన్వయం జరగాలనే ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణ చేశారు. ప్రతి ఒక్క మనిషికి విద్య చాలా అవసరం. విద్య ఉంటే దేన్నైనా సాధించవచ్చునని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం దళితులను తీవ్ర అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ఉందంటే ప్రజల కోసం ఉంది. అదే తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు బడుగు బలహీన వర్గాలని ఎప్పుడు ఆదుకోవడానికి ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఈరోజు నమస్కారం. ఈరోజు మరి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఎస్సీ వర్గీకరణ మరి క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. మరి అందులో భాగంగా దళితులకు అభివృద్ధి ఏదైతే తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అప్పుడు స్థాపించినప్పుడు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ ఏదైతే కోరుకున్నారో బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి గురించి వాటన్నిటినీ తూచా తప్పకుండా పాటిస్తూ స్థాపించినటువంటి పార్టీ ఏదైతే ఉందో అది ఒక తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ పొందుపరిచినటువంటి అణగారిన వర్గాలకు, అట్టడిగిన బడుగు బలహీన వర్గాలకు ఏదైతే పెద్దపీట వేసిందో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అంబేద్కర్ గారు సూచించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే దోహదపడుతుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
నిన్న తీసుకున్న కేబినెట్ నిర్ణయమే దానికి ఉదాహరణ. ఎందుకంటే దళితులు టోల్ చెల్లించాలని కారును ఆపించినందుకు సిబ్బందిపై దాడి చేసిన రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగి రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ వద్ద తాను ప్రభుత్వ ఉద్యోగిని అని టోల్ చెల్లించడానికి నిరాకరించిన రంగారెడ్డి కలెక్టరేట్ లో సర్వే అండ్ రికార్డ్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సిద్దిక్ టోల్ కట్టి వెళ్లాలంటూ వాహనాన్ని ఆపేసిన టోల్ సిబ్బంది. దీంతో వాహనం నుండి దిగి టోల్ సిబ్బందిని దుర్భాషలాడుతూ దాడి చేసినటువంటి సిద్దికీకి మరియు అతని బంధువు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో వర్తనపేట నియోజకవర్గ శాసనసభ్యులు కెఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పాల్గొని భూభారతి చట్టంపై రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి రమేష్ రాథోడ్, తహసీల్దార్లు ప్రసాద్, ఎంపీడీఓ కరుణాకర్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు మనము హన్మకొండ జిల్లాలో ఫస్ట్ మండలం ఇది హసన్పర్తి మండలంలో మనము ఈ అవగాహన సదస్సు ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్య ఉద్దేశం ఏమంటే కొత్త చట్టం వచ్చింది, కొత్త రూల్స్ వచ్చాయి. ఈ రూల్స్ గురించి ప్రతి ఒక్కరికి కూడా అంటే మేము ఆల్రెడీ ఆఫీసర్స్ అందరికీ, తహసీల్దారు, డీటీస్, ఆర్ఐస్ వరకు అందరికీ కూడా ఒక అవేర్నెస్ ఆర్ అవగాహన వర్క్షాప్ మేము కలెక్టరేట్లో మొన్న చేసుకోవటం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజల్లో కూడా అప్లై చేసే ప్రతి ఒక్క రైతు, ల్యాండ్ లార్డు, ల్యాండ్ ఓనరు, అసైన్మెంట్ అయిన పట్టాదారులు వీళ్ళందరికీ కూడా ఈ చట్టం గురించి, చట్టంలో ఉన్న అంశాల గురించి అండ్ ఇంతకుముందు ధరణిలో కోల్పోయిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకి కొత్త చట్టంలో ఎట్లాంటి హక్కులు ఉన్నాయి, ఏం ప్రావిజన్స్ ఉన్నాయి అనేది మనం హైలైట్ చేయడానికి ఈరోజు ఈ సదస్సు పెట్టుకున్నాము. మీరందరూ కూడా ఇందాక ఆడియో గారు ప్రజెంట్ చేసినప్పుడు చూశారు. ప్రతి ఒక్క సెక్షన్లో ఇంతకుముందు ధరణి ఉన్నప్పుడు ఏముండేది, ఇప్పుడు భూభారతిలో ఎలాంటి రైట్స్ ఉన్నాయి అనేది ఆడియో గారు ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అన్ని విలేజెస్, ఒక మండలంలో ఉన్న రెవెన్యూ విలేజెస్ అందరినీ నుంచి కూడా కొంతమంది రైతుల్ని పిలిపించాము. ఎందుకంటే మీ ద్వారా ఇంకొక 10-20 మందికి మీ ఊర్లో ఈ చట్టం గురించి, ఈ రైట్స్ గురించి తెలియాలని చెప్పి, సో మీరు ఈ కొత్త యాక్ట్ గురించి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తారు అనేది ఆశిస్తున్నాము. ఇందాక మాట్లాడిన వాళ్ళు కొన్ని ఇష్యూస్ అనేది రేస్ చేసే ఆస్పెక్ట్ సాదా బైనామా గురించి, అక్కడ ఎవరు కాస్తలు ఉన్నారు చూసి చేయాలి అని అన్నారు. మనకి కొత్త చట్టంలో చూస్తే ఆర్డీఓ లెవెల్లో సాదా బైనామాస్ డిస్పోజ్ అవుతాయి. కానీ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దేవునిపల్లి, కొద్రుపాక, నారాయణపూర్, చిన్న కల్వల గ్రామాలలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని, రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రంలోని వడ్లను అమ్ముకొని మద్దతు ధర పొందాలన్నారు. రైతులందరికీ 500 రూపాయల బోనస్, వడ్ల కటింగ్ లేకుండా కొనుగోలు చేసిన తర్వాతనే రైతులు ఆర్థికంగా బలపడుతున్నారని అన్నారు. రైతులు ఎక్కువగా కాలువల ద్వారానే పంటలు సాగు చేస్తున్నారని, అలాంటి కాలువలో చెత్త చెదరం వేసి కాలువలో నీటి సరఫరా జరగకుండా చేస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదని అన్నారు. అలాగే గ్రామాలలో ట్రాక్టర్లు కేజీలతో వెళ్లడం ద్వారా రోడ్లు ధ్వంసమవుతున్నాయని, అలా వెళ్లే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఫస్ట్ టైం ఇది అంటే హిస్టరీలో మేల్ ఫీమేల్ ప్యాడీ వచ్చిన చర్య ఇప్పటి నుండి ఇప్పటి వరకు ఇటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఓపీకి సంబంధించి మరి గతంలో రైతులే బతిలాడే పరిస్థితి లేదు. ఇవాళ గతంలో 2400 ఉంటే ఇవాళ ఆ రైతుకు మేము కూడా 500 కలిపి దగ్గర 3000 ఇస్తామని చెప్పి ఇవాళ ప్రకటించడం జరిగింది. అంటే ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల పట్ల తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయంతో ఇవాళ రైతులకు పెద్ద ఎత్తున లాభం జరగడం, రైతులకు అన్ని విధాలుగా అందరూ కూడా రైతు పాట పాడడం, అంతకుముందు రైతుపై బతిరాకునే పరిస్థితి నుంచి ఇవాళ రైతే డిమాండ్ చేసే పరిస్థితి వచ్చిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం. అదే కాదు, ఇవాళ వాటితో పాటు ఏదైతే మన ప్రాంతంలో ఏది మన పెద్దపల్లి నియోజకవర్గం కావచ్చు, లేకుంటే ఇంకా బయట ఇతరత్ర కానీ ఆనాడు మన కాన్స్టిట్యూన్సీ చూసుకున్నప్పుడు ప్రతి సెంటర్లో ప్రతి దగ్గర మరి 8 కిలోలు 10 కిలోలు 12 కిలోలు మరి వరిధాన్యం కట్ చేసినారు. ఇప్పటికీ చిన్న కాలంలో దాదాపు 3.5-4 ఎకరాల 100 క్వింటల వడ్డ వెళ్తాయి, యావరేజ్ వడ్డ కింట 100 క్వింటలు వెళ్తాయి. సరే, ఈ ఏసంగి పంట అయితే సరే ఈసారి ఇంకా ఏంటంటే విచిత్రం ఏంటంటే గొప్పతనం ఎన్నడూ లేని విధంగా ప్రతి రైతుకు దొడ్డు వాటిలు కూడా 40, 42, 45, 47 కొంతమంది 50 కూడా వెళ్తే నేనే విచిత్రపడ్డా అక్కడక్కడ చూస్తుంటాను. ఇవాళ సన్నవాట్లు అయితే 55 నుండి 60 బస్తాలు, అంటే 70 కిలోల బస్తాలు. అంటే ఇంత పెద్ద ఎత్తున పంట వండడం అనేది అది చాలా గొప్ప విషయం. మరి దాంతోపాటు మరి ఏదైతే మన ఈ చిన్నకారులు కావచ్చు, రెబ్బెల్లిపల్లి కావచ్చు, నారాయణ కృష్ణవారి కావచ్చు, తర్వాత అటున్న చిన్నకారులు ఉన్న కింద ఉన్నట్టు ఉప్పరిపల్లి కావచ్చు, ఇటున్నటువంటి దస్తగిరిపల్లి కావచ్చు, పెద్ద పొంకూరు కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా ప్రతిసారి వాటర్కి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఈసారి పోయినసారి కూడా ఇచ్చినాం, ఈసారి ఇంకా బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చాం. అంటే ఇక్కడ ఏ రైతు కూడా ఒక ఇంచు భూమి కూడా ప్రాబ్లం రాకుండా రైతులు నీళ్ళకి ఈ టైంలో నీళ్ళు వస్తే బాగుందని మనసు అనుకుంటే ఆ టైంలో నీళ్ళు ఇప్పిస్తారు. భూ వివాదాలకు తావు లేకుండా రైతుల మేలు కోసం చారిత్రాత్మక మార్పుతో భూభారతి చట్టం చేసినట్లు జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీహర్ష పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మిలీనియం హాల్లో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూభారతి చట్టం రైతుల చిత్తం నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల సత్వర పరిష్కారానికి చారిత్రాత్మక మార్పు తీసుకొచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ధరణిలో సమూల మార్పులు చేసి భూ వివాదాలు లేకుండా రిజిస్ట్రేషన్లు సులభతరం చేసినట్లు ఆయన వివరించారు. భూమి హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణ, పట్టాదారు పాస్ పుస్తకాల్లో భూమి మ్యాప్ చేర్చినట్లు ఆయన తెలిపారు. భూమి సంక్రమించిన విధానం, సమస్యల పరిష్కారానికి 2 అంచెల అప్పీల్ వ్యవస్థ చేర్చినట్లు ఆయన చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా భూధార కార్డులను ప్రవేశపెట్టి యజమాని కలిగిన భూ వివరాలను పొందుపరచామన్నారు. భూభారతి చట్టంలో రైతులకు భూ సమస్యలపై ఉచిత న్యాయ సహాయాన్ని అందించనున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష చెప్పారు. తెలంగాణలో రేవంత్ సర్కారు ఇంటి స్థలాలు, ఆబాది, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ సులభతరం చేస్తూ పటిష్ట వ్యవస్థ నిర్మించినట్లు కలెక్టర్ అవగాహన కల్పించారు. అంబేద్కర్ జయంతి రోజు మనం ఈ భూభారతి రూల్స్ అనేవి మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. జస్ట్ గివ్ ఇట్ కాంటెక్స్ట్, జనరల్లీ చట్టం చేశాక మళ్ళీ చాలా టైం తీసుకుంటారు. 1971లో ఫస్ట్ రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం తెచ్చాక రూల్స్ చేయడానికి 18 సంవత్సరాలు పట్టింది అనమాట అప్పటి గవర్నమెంట్కి, అప్పటి పరిస్థితి. సో ఆ రూల్స్ అనేది లేకపోతే మనం ఎట్లా పనిచేస్తాం అనేది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ భూమి రావాలంటే చట్టం ఏం చెప్తుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేకపోతే విరాసత్ చేసుకోవచ్చు అని చెప్తారు. బట్ ఆ విరాసత్ ఎట్లా చేయాలి, ఎవరు చేయాలి, లేకపోతే రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి, తహసీల్దార్ చేయాలా, కలెక్టర్ చేయాలా, లేకపోతే ఎంత టైంలో చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి అనేది రూల్స్లో క్లియర్గా చెప్తారు అన్నమాట. గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే మేము ఇది లాంచ్ అయిన తర్వాత మీరు ఒక ల్యాండ్ కొన్నారు అంటే ఆ ల్యాండ్ ఇంత మన పాస్బుక్లో ఏమన్నది నా పేరు వచ్చింది, ఎక్కడ సర్వే నెంబర్ ఎంత కొన్నామని వచ్చింది, ఆ టేబుల్ లాగా వేసుకుంటాము. ఇప్పుడు ఈ భూభారత్లో ఏం చెప్తున్నా అది గవర్నమెంట్ ఒక డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్ నుంచి ఆ పాస్బుక్లో నా నెంబరే కాదు, నా మ్యాప్ కూడా, సర్వే మ్యాప్ కూడా బుక్లోనే వచ్చింది. ఆ విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నాం. సో దట్ ఇక పర్మనెంట్గా ఒక బుక్ ఉంటే ఒక బుక్లోనే అన్నీ వచ్చేస్తాయి. ప్లస్ దాంతోపాటు భూదారు వస్తుంది, లేకపోతే నా మ్యాప్ వచ్చింది, నా సర్వే నెంబర్ వస్తాయి, అన్నీ ఒకే బుక్లో వచ్చేట్లు గవర్నమెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది అనమాట. అవి గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే మేము ఇది లాంచ్ అయిన తర్వాత మీరు ఒక ల్యాండ్ కొన్నారు అంటే ఆ ల్యాండ్ ఇంత మన పాస్బుక్లో ఏమన్నది నా పేరు వచ్చింది, ఎక్కడ సర్వే నెంబర్ ఎంత కొన్నామని వచ్చింది, ఆ టేబుల్ లాగా వేసుకుంటాము. ఇప్పుడు ఈ భూభారత్లో ఏం చెప్తున్నా అంటే అది గవర్నమెంట్ ఒక డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్ నుంచి ఆ పాస్బుక్లో నా నెంబరే కాదు, నా మ్యాప్ కూడా, సర్వే మ్యాప్ కూడా బుక్లోనే వచ్చింది. ఆ విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నాం. సో దట్ ఇక పర్మనెంట్గా ఒక బుక్ ఉంటే ఒక బుక్లోనే అన్నీ వచ్చేస్తాయి. ప్లస్ దాంతోపాటు భూదారు వస్తుంది, లేకపోతే నా మ్యాప్ వచ్చింది, నా సర్వే నెంబర్ వస్తాయి, అన్నీ ఒకే బుక్లో వచ్చేట్లు
ఇంకా స్టెబిలైజ్ అవ్వలేదు, లేకపోతే ఇంకా బెటర్ సిస్టమ్ అవసరం ఉంది అని గవర్నమెంట్ భావించి వీటన్నిటికంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ వ్యవసాయేతర భూములన్నింటినీ సపరేట్గా రికార్డ్స్ మెయింటైన్ చేసేటట్టు కూడా ఇందులో ఆప్షన్ ఇవ్వడం జరిగింది అనమాట. మండలం బయ్యవరం జాతీయ రహదారి పక్కన అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన శారదా వనంని ఈ రోజు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొనతల రామకృష్ణ గారు సందర్శించారు. ఈ సందర్భంగా వన్య ప్రాంతాన్ని మొత్తం కాలినడకన వెళ్లి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రాంతాన్ని మరింత ఆహ్లాదకరంగా తయారు చేయాలని కాంపౌండ్, వాకింగ్ ట్రాక్, బొటానికల్ గార్డెన్, వివిధ రకాల మొక్కల నర్సరీలను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్న వైసీపీ నేతల అక్రమ రేషన్ బియ్యం దందా కొనసాగడం పట్ల ఎంపీ శబరి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాణ్యం మండలం కాటసాని రాంభూపాల్ రెడ్డి గోరుకల్లు తాండాలో అక్రమంగా నిల్వ ఉంచిన 500 రేషన్ బియ్యం, అలాగే తమ్మరాజుపల్లె గ్రామంలో కూడా అక్రమంగా నిల్వ ఉంచిన 1000 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమ గోదాములపై బుధవారం రాత్రి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి స్వయాన అధికారులతో కలిసి మెరుపు దాడి చేశారు. 1500 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం సీజ్. పాణ్యం ఎంఆర్ఓకు స్వాధీనం చేసిన అక్రమ రేషన్ బియ్యం. ఈ మెరుపు దాడుల్లో సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్ మహేష్ నాయుడు, పాణ్యం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి, సుగాలి మెట్ట, విఆర్ఓ వీరేంద్రల సమక్షంలో గోదాముల తాళాలు తీసిన అధికారులు. అక్రమ బియ్యం నిల్వలు చూసి అవాక్కైన ఎంపీ డాక్టర్ శబరి. 5 సంవత్సరాలు తిన్నారు, ఊరుకున్నాం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఇవన్నీ సహించాం. ఖచ్చితంగా ఇది ఎవరైతే చేసినారో, నాకు తెలిసి ఎవరు చేసినారో, ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఇది మాత్రం సీజ్ చేయాలి. వెంటనే ఈ గోడౌన్ సీజ్ చేయాలి. ఒక్క బ్యాగ్ కూడా బయటికి పోకూడదు. కౌంట్ చేసుకోండి. నేను ఉంటాను, కౌంట్ చేసుకోండి. ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి? వందలు ఉన్నాయి దీంట్లో. మరి ఏం చేయమంటారు చెప్పండి? మొత్తం ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం రామ్కో సిమెంట్స్ శ్రీ పిఏ రామస్వామి రాజా మెమోరియల్ ఇంటర్ సిమెంట్ ప్లాంట్స్ వాలీబాల్ టోర్నమెంట్ 2025 రామ్కో సిమెంట్ లిమిటెడ్ జయంతిపురం ఆధ్వర్యంలో రామస్వామి రాజా 131వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు పరిసర ప్రాంతాల్లోని సిమెంట్ ఫ్యాక్టరీ ఉద్యోగుల కోసం వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ టోర్నమెంట్ ఏప్రిల్ 17, 2025 నుంచి ఏప్రిల్ 19, 2025 వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రామ్కో సిమెంట్ ప్రెసిడెంట్ శ్రీ ఆశీష్ కుమార్ శ్రీవత్సవ్, వైస్ ప్రెసిడెంట్ SVRK మూర్తి, శ్రీ ఫారూక్ మహమ్మద్, సీనియర్ జనరల్ మేనేజర్ అకౌంట్స్ అండ్ అడ్మిన్ HR రామకృష్ణ, సాయి మరియు ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా జెండా ఆవిష్కరణ చేసి శాంతికి చిహ్నంగా పావురాలను ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 15 సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. రామ్కో సిమెంట్ ఎంప్లాయీస్ లేడీస్ క్లబ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రెసిడెంట్ శ్రీ ఆశీష్ కుమార్ వాస్తవ్ మాట్లాడుతూ, సిమెంట్ కర్మాగార ఉద్యోగులందరూ ఒకే కుటుంబ సభ్యులుగా ఉండి ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని విజయవంతం చేయాలని ఆశిస్తున్నాం. ఇది రామ్కో సిమెంట్ స్థాపకుడు నిర్వహించబడుతుందని అన్నారు. ఈ టోర్నమెంట్ ద్వారా ఉద్యోగుల మధ్య సాంఘిక ఐక్యత, ఆరోగ్యం మరియు క్రీడా శక్తిని పెంపొందించడమే ప్రధాన లక్ష్యం. ఈ 3 రోజుల వాలీబాల్ టోర్నమెంట్ క్రీడా ఉత్సాహం, స్నేహభావంతో సాగనుంది. విజేతలకు 19 ఏప్రిల్ 2025న బహుమతులు ప్రదానం చేయబడతాయి అని రామకృష్ణ సాయి పత్రికా ప్రకటనలో తెలియజేశారు. పూర్తి రాగాన్ని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. వైష్ణవి
లైన్లో నిలబడవలసిందిగా కోరుతున్నాము. నాగార్జున ఇది ఇప్పటి వరకు అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.